కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు విస్తృతంగా నిర్వహించారు. త్రిపురాంతకం మండలం సంగం తండా పంచాయతీ పరిధిలోని చెరువుకొమ్ము తండా, బాలాజీ తండా, సంగం తండాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న ప్రయోజనాలను గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఆయా తండాల అభివృద్ధికి గతంలో తాను చేసిన పనులతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను తండావాసులకు వివరించారు. ప్రజల సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. ఒక్క కుటుంబానికే నెలకి 34,000 లబ్ధి ఇదే సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. చెరువుకొమ్ము తండాలో రామావత్ కోటమ్మబాయ్, ఆమె కుమారుడు అచ్చానాయక్, కుమార్తె లక్ష్మీబాయి కుటుంబానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందుతున్న సంక్షేమ ప్రయోజనాలను ఎరిక్షన్ బాబు వివరించారు. ఈ కుటుంబానికి పింఛన్ల రూపంలో నెలకి 34,000 ఆర్థిక లబ్ధి అందుతుందని తెలిపారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా ఆ కుటుంబం లబ్ధి పొందిందని పేర్కొన్నారు. ప్రజల ఇళ్ల ముంగిటకే వెళ్లి సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరిస్తూ కుటుంబాలకు అందుతున్న లబ్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ సాగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంతో తండాల్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పెంచాలా పెంచాలా తొందరగా దాదాపు 3-4 సంవత్సరాలు వాడు తీసుకుని పేరు తీసి పెట్టుకోవాలి. అంటే 30,000 రూపాయలు వీళ్ళిద్దరికి ప్రభుత్వం తరఫున వస్తుంది. మా కోటమ్మకి ఎంత వస్తుంది? నీకు 4,000 రూపాయలు. అంటే మీ కుటుంబం మొత్తం కూడా 34,000 రూపాయలు. ఎవరి దయ వల్ల? చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, సహకారంతో మీకు ఇంటికి 34,000 రూపాయలు వీళ్ళకి వస్తున్నాయి. వీళ్ళు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈ సంగం తండా పంచాయతీకి రావటం జరిగింది. ఈ కార్యక్రమం సంతోషం. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి దయ వల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నా లేదా కనుక్కొని మళ్ళీ మీకున్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఈ 3 సంవత్సరాల కాలంలో మనకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మేమందరం కూడా ఆలోచించాలని మమ్మల్ని అందరినీ రాష్ట్రం మొత్తం మీద నిన్నటి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరించిన భాగంగా ఈరోజు మేమందరం కూడా ఉదయం నుంచి మన యొక్క సంగం తండా పంచాయతీలు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా నేను ప్రతిపక్షంలో కూడా తిరిగాను. వైసీపీ అధికారము ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాగా నేను ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చాను. నేను ఆ రోజు 3 సంవత్సరాల గ్రామాలన్నీ తిరిగాను. మీ ఇంటి దగ్గర అందరి దగ్గరికి వచ్చాను. మీ అందరికీ దండాలు పెట్టాను. ఒక్కసారి నాకు ఓట్లేయండి, ఎమ్మెల్యేని చేయండి అని. ఏదైతే 3 సంవత్సరాల ముందు నేను వైసీపీ ప్రభుత్వంలో వచ్చానో 3 సంవత్సరాలు కూడా ఎక్కడ ఏ గ్రామంలో మార్పు లేదు, ఏ తండాలో మార్పు లేదు.
నియోజకవర్గంలో ఎక్కడ కూడా మార్పు లేని పరిస్థితి నేను గత 3 సంవత్సరాలు చూశాను. ఆ రోజు నేను మన ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడిగిన వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాం. 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒక తట్టమట్టి పోసిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో తట్టమట్టి పోసిన పరిస్థితి లేదు. ఈరోజు మనం అధికారంలో రాకముందు మీ అందరికి కొన్ని మాటలు చెప్పాం. అలాగే ప్రభుత్వంలో పేదల కడుపు నింపేదానికి మనం గతంలో అన్నా క్యాంటీన్లు పెడితే ఆయన వచ్చి అన్నా క్యాంటీన్లు మొత్తం రద్దు చేసింది. మళ్ళీ తిరిగి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎర్రగొండపాలెం చరిత్రలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడి కడుపు నింపుతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మీరు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ వెళ్ళి భోంచేసి రండి. దాని తర్వాత మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తాము అని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ అందరికి కూడా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు ఇచ్చామా లేదా? ఇచ్చినాము. అందుకని మనం ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఈరోజు ఉచితంగా మనం బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు మనం ఇస్తామని చెప్పాం. మనం ఇచ్చాం. మన బిడ్డలందరికీ చదువుకుంటుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంట్లో ఒకడు ఉంటే ఒకడికే ఇచ్చేవాళ్ళు. ఎంతమంది ఉన్నా ఒకడికే తల్లికి వందనం డబ్బులు ఇచ్చేవాడు. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పామో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం డబ్బులు మనం ఇస్తున్నటువంటి పరిస్థితి మనమందరం ఒకసారి గుర్తు చేసుకోవాలా. రైతులకు మాట ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పాం. మనం 20,000 రూపాయలు ఇప్పుడు 2 విడతలుగా 3 విడతలు మనం వేసినటువంటి పరిస్థితి. ఆటోలు దొరుకునే డ్రైవర్లకు కూడా ఆటోల సేవలో డబ్బులు ఇస్తామని చెప్పాము. సంవత్సరానికి వాళ్ళు కూడా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు. ఈరోజు అమ్మవారి టెంపుల్కి అయితే పైన శివాలయం వరకు 2 కోట్లతోటి మనం త్రిప్రాంతం అమ్మవారికి 2 కోట్లు పెట్టి మనం రోడ్లు వేసాం. త్రిపురాల నుంచి ఎర్రగొండపాలెం మంచి తారు రోడ్లు వేసాం. ఈ ప్రాంతంలో అన్నీ కూడా మనం ఉడివేమలు కానీ ఈ ప్రాంతంలో అన్ని ఏరియాల్లో కూడా మనం తారు రోడ్లు నిర్మించుకోవటం జరిగింది. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా మనం చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కనీసం 10 లక్షలు తగ్గకుండా సిమెంట్ రోడ్లు కూడా మనం వేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు నేను మన తండాల్లో తిరుగుతూ ఉంటే అక్కడ 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి, మొదటి పోయినటువంటి చెరువు కొమ్మ తండాల్లో కరెంటు పోయినప్పుడు నీళ్ళు ఉండవు. అందుకని వాళ్ళు ఒక బోరు, హ్యాండ్ పంప్ బోరు కొట్టుకునే బోరు ఒకటి అడిగారు. వెంటనే ఆడ బోరు కూడా మంజూరు చేయటం జరిగింది. రేపు పొద్దున్నే బోరు వేస్తా ఉన్నాం. అదే కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.